ఖమ్మం లోక్సభ సీటు ఆశించి భంగపడ్డటువంటి మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు గారు వాళ్ళ ఇంటి వద్ద మౌన దీక్ష కూర్చున్నాడు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కపై కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిండు. మౌన దీక్షకు ఎందుకు కూర్చున్నారు సార్ మీరు? మౌన దీక్షకు ముఖ్య ఉద్దేశం నా మీద నా తెలంగాణ అనే ఒక వీడియో ఛానలు పేపరు వక్రీకరించి ఫాల్స్ స్టేట్మెంట్ ఇవ్వడం. నేనేదో ఎన్ని సీట్లు వస్తాయో నాకు తెలియదు, బీజేపీ పుంజుకుంటుంది, బీజేపీకే మెజారిటీ వస్తుంది, విత్ ఇన్ ది పార్టీలో కూడా న్యాయం జరగలే, అవతల పార్టీలకు ఇస్తారని ఒక ఫేక్. అది ఫేకా కరెక్టా అనేది నేను తెలుసుకునే బాధ్యత యాజ్ అ పౌరుడుగా నాకు ఉన్నది. అందు గురించి నేను సైబర్ క్రైమ్కు కూడా నిన్న కంప్లైంట్ ఇచ్చిన, ప్రెస్కి ఇచ్చిన. ఇవాళ నా ఉద్దేశం ఏంటంటే అది బాగా వైరల్ అయింది, ప్రతి దగ్గర పోయింది. ఈ నా తెలంగాణ ఏదైతే న్యూస్ అందరూ అరే హనుమంతన్ ఏంది బీజేపీలో పోతాడా, బీజేపీ గురించి తారీఫ్ చేసిండు, నరేంద్ర మోడీ చేసిండు, ఇది ఏమిటి ఈయనలో మార్పు వచ్చిందా అనేది జనం అయోమయంలో ఉండే సమయంలో వాళ్ళను కాన్ఫిడెన్స్ పెంచడానికి నేను తప్పు చేయలేదు, నేను ఒరిజినల్ కాంగ్రెస్, సెక్యులర్ కాంగ్రెస్, సచ్చే వరకు ఇదే కాంగ్రెస్లో ఉంటాను. కానీ దీని వెనకాల ఎవరు ఉన్నారు? బీజేపీ ఉన్నదా, ఆర్ఎస్ఎస్ ఉన్నదా, లేకుంటే వేరే పార్టీ వాళ్ళు ఎవరన్నా దీంట్లో బ్యాక్గ్రౌండ్ ఉన్నదా అని తెలుసుకోవడానికి ఈనాడు మౌన దీక్ష చేస్తున్నది. సొంత పార్టీ వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అనుకోవచ్చా? ఈ రాతల వెనుక తప్పుడు వార్తలు రాస్తున్నారు నా మీద అంటున్నారు కదా, సొంత పార్టీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా దీంట్లో? సొంత పార్టీ వాళ్ళు ఎప్పుడు చెప్పగలుగుతా? ఇన్వెస్టిగేషన్లో తెలిసినాక చెప్తా. ఇన్వెస్టిగేషన్ చేయమని నేనే చెప్పి మళ్ళీ సొంత పార్టీ వాళ్ళు ఉన్నారా అని నేను ఎట్లా చెప్పగలను? సొంత పార్టీ వాళ్ళ కంటే ఎక్కువ అవతల పార్టీలో బీజేపీకి అది లాభం అవుతుందని వాళ్ళు బాగా వైరల్ చేసారు. కనుక అది బీజేపీయా, ఆర్ఎస్ఎస్ఆ, లేకుంటే ఎవరు అనేది ఆఫ్టర్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే ఏమన్నా కామెంట్ చేయగలుగుతాం. సో ఇప్పుడు స్టిల్ ఇప్పటికీ మీరు ఖమ్మం పార్లమెంట్ ఆశిస్తున్నారా? 100కి 100 ఎందుకంటే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా 2 సార్లు వచ్చి ఉన్నాడికి, ఒకసారి ట్రైబల్ ఏరియాలో, రెండోసారి ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో వచ్చింది. ఆనాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, అదేవిధంగా జలగం వెంకటరావు పిసిసి అధ్యక్షుడిగా నేను పోయే అవకాశం ఆయన వెంబడి ఉండే. ఆయన ఇంటీరియర్ విలేజెస్ కూడా ఎట్లా వీళ్ళ బతుకు తెరువులను తెలుసుకున్నాడు కనుక ఆయన ఆలోచనను, ఆయన ఏదైతే బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన ఏం చేస్తాడో అదేవిధంగా అక్కడి ప్రజలకు సేవ చేయాలని గత 7-8 ఏండ్ల నుంచి అక్కడనే పనిచేస్తున్నా. అదేవిధంగా ఇవాళ ఉన్నటువంటి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉండే, ఆయనతోటే ఇనాగ్రేషన్ చేయించాను. రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. అప్పటి నుంచి బట్టి ప్రోగ్రాం, రైతుల ముఖాముఖి కానీ, సైకిల్ యాత్ర కానీ, పీపుల్ మార్చ్ కానీ, రేవంత్ రెడ్డి పాదయాత్రలో ప్రతి దగ్గర ఆయనకు పోయినా ఈయనకు పోయినా, అదేవిధంగా అక్కడ రైతులకు సంఖ్యలు వేస్తే పోయినా వాళ్ళకు రైతులకు సాయం కూడా అందించడం జరిగింది. అదేవిధంగా ఒక ఫారెస్ట్ ఆఫీసర్ను చంపేస్తే అక్కడ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు 50,000 ఇచ్చి వచ్చిన. కనుక అక్కడ ప్రజలు కోరుతున్నారు, హనుమంతరావు పిలువంగానే వస్తాడు, చాలా రోజుల నుంచి ఈ ప్రాంతంలో పనిచేస్తున్నాడు, ఏఐసిసి ప్రోగ్రాం కానీ రాష్ట్ర ప్రోగ్రాం కానీ అన్నింటిలో అందుబాటులో ఉంటాడు, ఆయన వస్తే మేము గెలిపిస్తామని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు అదే పార్లమెంట్ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ బ్రదర్ కోసం, పొంగులేటి ప్రసాద్ రెడ్డి కోసం, బట్టి విక్రమార్క, మల్లు నందిని కోసం, యుగేందర్ కోసం తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళందరూ కూడా పోటీ పడుతున్నారు. వీళ్ళందరినీ దాటుకొని విహెచ్కి ఎట్లా వస్తుంది? చూడండి, నేను న్యాయం గురించి కొట్లాడుతున్నా, ఒరిజినల్ కాంగ్రెస్, గతం నుంచి నేను అదే సీటు అడుగుతున్నా, మాజీ పిసిసి అధ్యక్షుడిగా, యువజనగాన అధ్యక్షుడిగా 2 సార్లు ముఖ్యమంత్రి వచ్చి పోయింది కాబట్టి ఆ కుటుంబానికి లాయర్లు ఉన్నా, నేను అడిగే న్యాయం ఉన్నది. నేను ఇయ్యాలనే పోయి అడుగుతలేను, 7 ఏండ్ల నుంచి పనిచేస్తున్నా, కనుక నాకు న్యాయం జరగాలి అనేదే నా ఉద్దేశం. బయట జరుగుతున్న చర్చ ఏంటంటే విహెచ్కి బట్టి విక్రమార్క టికెట్ రాకుండా చేస్తున్నాడు అనే చర్చ జరుగుతూ ఉంది, వాస్తవమేనా? వాస్తవం ఉన్నది, కనిపిస్తూనే ఉన్నది కదా. ఆయన భార్యను పెట్టినప్పుడే అర్థమైపోయింది. హలో, ఆయన భార్య
ఆయన భార్యను పెట్టినప్పుడే నాకు అన్నాడు కదా, నాకు ఎందుకు అనుమానం వచ్చింది, ఆయననే అన్నాడా, 7 గెలిచిండు రమ్మన్నాడా, ఏది గచ్చిబౌలిలో. ఎప్పుడైతే నేను రేవంత్ రెడ్డి కష్టపడ్డ వానికి ఇయ్యాలి, ఆయననే పార్టీని ఏది అప్లిఫ్ట్ చేసిండు, రాహుల్ గాంధీ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిండు, మీటింగ్ సక్సెస్ చేసి అన్న. ఆనాటి నుంచి నా మీద ఆయన వేరే ఆలోచనలు ఉన్నాడు. గతంలో మాట ఇచ్చిరంటగా మీకు బట్టి విక్రమార్క ఖమ్మం సీటు మీకే ఇస్తాము, ఖచ్చితంగా మీరు తిరగండి, మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పినట్ట గతంలో. చెప్పినా తిరుగుతూనే. ఇప్పుడు ఏం జరిగింది మరి? ఏం జరిగిందేమో ఆయన అడుగు, ఎందుకంటే ఆయన ఆలోచనలో మార్పు వచ్చింది. నేను ఎట్లా చెప్తానే, భార్య మీద ప్రేమనా, పిల్లల మీద ప్రేమనా, నా మీద కోపమా, ఆయనే చెప్పగలరు. నేను ఒకటే అంట, ఆయన అంతరాత్మ ఉంటే భద్రాచలం రామస్వామి జన అంతరాత్మలో మార్పు చేయమని చెప్పగలుగుతా, అంతే వేరే చెప్పాలి. అంతరాత్మ అనేది ఉంటుంది. ఒకసారి ఒక భోజనం ఆకలితో ఉన్న ఆడపడుచు కానీ మగవానికి కానీ ఒక తల్లి అన్నం పెడితే ఆ ఇల్లుని మర్చిపోము. అయ్యో, నేను ఇప్పుడు 11 జన్పత్లు ఉన్నప్పుడు ఎంతోమందికి భోజనాలు పెట్టిన, శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ దానిగా. ఎవడైనా హనుమంతనా నీ ఇంట్లో భోజనం చేసినవి అంటాడు. కనుక ఈయనకు అన్ని విధాల సాయం చేసిన కదా. మరి ఎందుకు అన్యాయం చేస్తుండే మీకు? ఎందుకు అన్యాయం చేస్తా, ఆయననే పోయి అడుగు. నేను ఎందుకు అంటే, ఆయన వాళ్ళ అన్న ఉండే మల్లు అనంతరాములు, నాకు ఆయన ఇద్దరు మంచి ఫ్రెండ్షిప్ ఉండే. అన్న చనిపోయిండని తమ్ముని తీసుకొచ్చి రాజకీయాల్లో చేర్చిన. వాళ్ళ ఇంకో తమ్ముడు ఉండే మల్లు రవి, ఆయన నాగర్ కర్నూలు అడిగినప్పుడు రాజీవ్ గాంధీ అన్నాడు, హనుమంత్ విల్ గివ్ టు హిజ్ వైఫ్ అన్నాడు. అంటే నేను షీఈ్ ద మోర్ స్పిరిచువల్ లేడీ, ఆల్వేస్ షీ విల్ సిట్టింగ్ ఇన్ ది చర్చ్. సో హూ ఈజ్ దేర్ అంటే హిజ్ బ్రదర్ ఈజ్ దేర్ అని పిలిచితే, రాత్రి 1 గంట రాత్రి కాళ్ళు మొక్కిండు, నువ్వే మల్లు అనంతరాములు అన్న ఇయ్యాలటి నుంచి అన్నాడు. తర్వాత నాకు తమ్ముడు లేడు కాబట్టి ఈడే తమ్ముడు అనుకొని అన్ని విధాల రాజకీయంలో తెచ్చిన తర్వాత కేశవరావుకు చెప్పి ఏది లోకల్ బాడీ టికెట్ ఇప్పించిన ఖమ్మంలో ఇచ్చేదానుకున్నాడు. తర్వాత ఆయన ఏం చేసినా కానీ ఆయన గెలిచినాక మొదలుతాడు నా పెద్ద హృదయం. ఆయననే సిఎల్పి చేయమన్నా. రాజగోపాల్ రెడ్డి వచ్చి అడిగిండు, అన్నా నన్ను చేయి, సిఎల్పి చేస్తే నీకు ఖమ్మం ఖర్చు అంతా చూస్తా, నిన్ను గెలిపిస్తా అన్నాడు. లేదన్నా సామాజిక న్యాయ మనిషిని, అక్కడ రెడ్డి ఉన్నాడు, ఇంకో రెడ్డి ఎట్లయితాడు రా బాబు, కాదని చెప్పిన. నాగర్ కర్నూలు మల్లురావికి ఇవ్వడంలో విఎస్ది కీలక పాత్రనా? నాదెందుకు, నాది ఏం నడవనే లేదు. వేగానే షాదీమి అబ్దుల్లా దివానా లెక్క నన్ను అడుగుతున్నావు. ఆయన అన్నాడు, శ్రీనివాసరెడ్డి వాళ్ళ చదివినా నీ అన్నకు నువ్వు టికెట్ ఇప్పించుకుంటావు, అక్కడ వివేక్ కొడుకుకి ఇస్తారు, నా తమ్మునికి ఎందుకు ఇయ్యరని ఆయనది పేపర్ స్టేట్మెంట్ చదివిన. ఎవరికి వాళ్ళ కుటుంబంలో అడుగుతున్నారు, నా కుటుంబంలో ఎవరు నాకే ఇలాంటి ఇస్తలేరు. అది పంచాయతీ. ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్ అనేది హాట్ టాపిక్గా మారింది. అక్కడ వన్స్ టికెట్ వచ్చిందంటే గెలిచినట్టే, ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ బలంగా ఉంది. అక్కడ ఒక బీసీ నేతని మీలాంటి వాళ్ళకి టికెట్ ఎందుకు ఇవ్వట్లేదు, రెడ్లకే ఎందుకు మొగ్గు చూపుతున్నారు? ఇప్పుడు కొత్త పేరు వేస్తుంది, ఒక కమ్మాయిన పేరు కూడా వింటున్నా నేను. ఎవరు వెంకటేశ్వరరావు అంటే పేపర్ టీవీలలో చూసి, ఆయన నిజామాబాద్ మాజీ మినిస్టర్ అట. ఎవరో ఆయన వర్షన్ వింటున్నా, అది కరెక్ట్ కావచ్చు రాంగ్ కావచ్చు. కానీ నా ఉద్దేశంలో 7 సీట్లు ఉండేనండి. 7 సీట్లు ఉన్నాయి కదా, 7లో 4 2 ఎస్సీ అయినాయి, 2 ఎస్టీ అయినాయి కదా, మిగిలినవి 3 కదా. 3లో కూడా అప్పర్ క్లాస్కే ఇచ్చిండ్రా. సాంబశివరావు సిపిఐ అప్పర్ క్లాస్, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం అప్పర్ క్లాస్, అదేవిధంగా పాలేరు 3 ఇచ్చిండ్రు కదా. ఆ తర్వాత రేణుకా చౌదరి కూడా రాజ్యసభ ఇచ్చిండ్రు. ఇప్పుడు న్యాయంగా బీసీకి ఇవ్వాలన్నా లేదా అంటే బీసీకు లేరు అనుకుంటున్నా. ఆడెవడు బీసీ వాడు పుట్టలేదా, అసలు పుట్టుకనే లేదా చెప్పండి. అడవులలో ఒక్కొక్క జంతువు అయితే కథమైతే చూడు, పులులు తక్కువైనాయని మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళే మా జనాభా లేదా అని చెప్పు. నేను అదే అడుగుతా. రేపు గెలిచే సీట్లు ఎందుకు ఇవ్వట్లేదు? కాదు, నేను ఖమ్మం సీటు అప్పుడే గెలుస్తూ, అప్పుడు కూడా నాకు అన్యాయం జరిగింది, నా పేరు పెట్టలే. ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగు, ఆయనే చెప్పిండు. తర్వాత లేదన్నా నాకు ప్రెషర్ ఉండే పెట్టలేదని చెప్పిండు. తర్వాత కూడా తెలిసింది నా పేరే పెట్టలే. అప్పుడు అన్యాయం జరిగింది, ఒప్పుకున్నా. ఆఖరుకున్న మేఘ్నాని పెడుతుడు
రేణుకా చౌదరికి టికెట్ దొరికితే నామినేషన్ రోజు నేను పర్సనల్గా పోయి నామినేషన్ అయిదానిగా కూర్చున్నాను. దట్ ఈస్ ది క్యారెక్టర్ ఆఫ్ హనుమంతరావు. ఇక ఇంతకంటే ఏం చెప్పాలి? ఎందుకంటే అంటే పార్టీ ముఖ్యం. ఇవాళ నేను సేవ చేయాలని వస్తున్నా, ఏదో ఆషామాషి కాదు. రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నా. ఇంటీరియర్ విలేజెస్ పోయిండు మ్యాప్ ద్వారా, అందరు పరేషాన్. పోలీసు వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ పోయిండని అయినా పోయి తెలుసుకున్నాడు. ఈ గాదెలు ఎట్లా బియ్యం పోస్తారు, ఈ గాదె ఎట్లా వర్షం వస్తుందా అని ట్రైబల్ లేడీని అడిగి తెలుసుకున్నాడు. కనుక ఆనాడు నుంచి నాకు ఒక ఆలోచన, గిరిజనులకు బడుగు బలైన వర్గాలకు ఏదో చెయ్యాలనే తపన ఉన్నది. కాబట్టి ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని 7-8 ఏళ్ల క్రితమే అక్కడనే ఉన్న రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెట్టించిన, ఇవాళ ఏఐసిసి అధ్యక్షుడైన మల్లికార్జున్ తోటే ఇనాగ్రేషన్ చేయించిన. ఇక బట్టి చెప్పిన ప్రోగ్రాంలు అన్నీ పోయినా, ఏ ప్రోగ్రాం అడిగితే ఏఐసి ప్రోగ్రాం అయినా మరి ఆయన ఎందుకు ఇట్లా చేస్తుండో ఇక ఆయనకే వదిలేసిన. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిరు కదా, మీరు కలిసిర్రు, బుజ్జగింపులు జరిగినాయంట. ఏం చెప్పి హామీ ఇచ్చిండు మీకు? ఆమె ఏమి ఇవ్వలేదంటే, ఏరియాస్ ఎవరి వాళ్ళ ఏరియా కదా. అన్న నువ్వు టికెట్ తెచ్చుకుంటే డబ్బులు పెడతా, టికెట్ మాత్రం. ఎందుకంటే ఏరియా వైజ్ కదండి. ఈయన మహబూబ్ నగర్, ఆయన ఖమ్మం, ఖమ్మం నోబడి. ఇంతకుముందు ఉత్తమ్ కూడా అదే చెప్పిన మాట చెప్తున్నా. నేనేం చేయాలన్నా ఆయన జిల్లా అందులో నేను ఇంటర్ఫెరెన్స్ కాదంటుండు. మరి ఇక రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా అట్లనే ఉన్నట్టుంది. ఆయన చెప్పిండు నేను ఆయన డిప్యూటీ లీడర్. ఇప్పుడు డిప్యూటీ సీఎం అక్కడ ఇన్వాల్వ్ అయింది కాబట్టి సీఎం ఇన్వాల్వ్ కావట్లేదు అనేది వాస్తవం. అది కాదు, ఆయన నా మీద ప్రేమ ఉన్నది, నాకు హెల్ప్ చేయాలని ఉన్నది. కానీ ఆయన కూడా డిప్యూటీ లీడర్ కదా, ఎవరి కుర్చీ వాళ్ళు చూసుకోవాలి కదనే. మరి అది అవుతుంది. ఇక ఆయన నేను తప్పు పట్ట, నిజం చెప్తున్నా, ఫ్యాక్ట్. ఆయన తప్పేం లేదు. కానీ టికెట్ వస్తే మాత్రం డబ్బులు పెడతా అన్నాడు. రైట్. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? మరి ఈ డిమాండ్ వేరు, ఇప్పటిదాకా అడిగిన కథ వేరు. అది శ్రీరాముని సీత కథ. ఇప్పుడు ఒరిజినల్ కథకు వస్తున్నా. ఇక్కడ జరిగింది ఇవాళ మౌన ధర్నా ఎందుకు చేస్తున్నా అంటే, నా మీద చెడు ప్రచారం ఎందుకు చేసిండ్రు, నా మీద నా ఐడియాలజీ వేరు, నేను సెక్యులర్ ఐడియాలజీ. నా జీవితంలో ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు ఏబీవీపీ తోటి సంబంధాలు లేవు, ఎన్ఎస్యుఐ తోటి సంబంధాలు ఉన్నాయి. మతతత్వ పార్టీతోటి నేను ఎన్నడూ కూడా సంబంధాలు పెట్టుకోలేని సెక్యులర్ సిద్ధాంతాలు. అందులో నా అటువంటి వాడు ఇవాళ బీజేపీకి మద్దతు ఇస్తుండంటే నా క్యారెక్టర్ అసాసినేషన్ అయింది. కాబట్టి దీని వెనకాల ఎవడు ఉన్నాడు అని తెలుసుకోవడానికి సైబర్ క్రైమ్లు ఇచ్చిన. అదేవిధంగా ఇప్పుడే డీజీపీ గుప్తా గారితో కూడా మాట్లాడినా, సార్ దిస్ ఈజ్ అ సీరియస్ ఇష్యూ, హూ ఈజ్ బిహైండ్ దిస్ థింగ్, హౌ ది అగైన్ మై క్యారెక్టర్ షుడ్ బి అసాసినేటెడ్ అని అడగదలుచుతున్నా. వచ్చిన తర్వాత అప్పుడు వాస్తవాలు బయట వస్తే అందరికీ తెలియాలి. నా జీవితంలో నేను సచ్చే వరకు కాంగ్రెసే. ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను కాంగ్రెస్లోనే ఉంటా. మీరు అనుకోవచ్చు రేపు టికెట్ నువ్వు అడుగుతావు, నెక్స్ట్ క్వశ్చన్ టికెట్ రాకపోతే నువ్వు ఏం చేస్తావు అనకుందే నేను చెప్తా, టికెట్ రాకపోతే నేను కాంగ్రెస్లోనే ఉంటా. ఇప్పుడు వీళ్ళ ముగ్గురిట్లో ఎవరికి ఇచ్చినా పని చేస్తారా? ఏది ఇప్పుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, యుగేందర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మల్లు నందిని కావచ్చు, ఇంకొక పేరు వినపడుతుంది కొత్తగా. ఇప్పటివరకు నాకు టికెట్ వస్తే పని చేస్తా, వేరే వాళ్ళకి వస్తే నేను ఆలోచన చేస్తా. మళ్ళీ చేయాలి కదా. ప్రజలు తిన్నారా నన్ను, ఏం రాబోయే ఏమో బుద్ధి నాది రాబోయే, నువ్వు బీసీ ఉండి బీసీ టికెట్ తెచ్చుకోక మళ్ళీ మా ముఖం చూసినందుకు ఎందుకు వచ్చినావురా అంటే ఏం జవాబు చెప్పాలి? అడగారా నువ్వు జనం? ఏం రావు, నువ్వు ఇంత పెద్ద లీడరు, ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చినావు, ఓబీసీ పార్లమెంట్ కమిటీ చేసినావు, రాహుల్ గాంధీ చెప్పిన ఆశయాలు చేస్తున్నావు, జిత్తిన ఇసాదారి ఉత్తాది ఎందుకు వస్తున్నావా అంటే ఏం చెప్పాలి? కనుక నేను వేరే దగ్గర ఏది తెలంగాణ ప్రాంతంలో ఎవరు పిలిచినా పోయి పనిచేస్తా. ఆడ మాత్రం నేను నాకు టికెట్ రాకపోతే నన్ను ప్రజలు చీ అంటారు. సిగ్గు లేకుండా వచ్చినావురా, నీకు పౌరుషం లేదురా అంటే నేనేం చెప్పాలి? అది 2 సార్లు మోసమైనాక నువ్వు ఎందుకు వస్తావు అంటున్నారు కదా. వేరే దగ్గర తిరుగుతా. ఇప్పుడు ఈడున్నాడు నాగేందర్ ఉన్నాడు, బరాబర్ తిరుగుతా గెలిపించడానికి. నేను ఎప్పుడు కూడా పార్టీకి వెన్నుపోటు కొట్టా. బ్లాక్ మార్కెటింగ్ నా ఆలోచన లేదు. బ్లాక్మెయిల్ చేయాలి కాదు, వేరే లెక్క బ్లాక్మెయిల్ చేసి పదవులు కొట్ట నేను ఉన్నాడు చెప్తా. నాకు ఇందిరాగాంధీ మీద, సోనియా గాంధీ మీద నమ్మికున్నది. ఆమె నాకు లెటర్ కూడా రాసింది, రేపు చూపిస్తా. ఆ లెటర్ కూడా రేపు టికెట్ వచ్చినాక ఆమె ఆ అమ్మ ఏం రాసిందో నేను
సచ్చే వరకు కాంగ్రెస్లో ఉంటా. కానీ అక్కడికి మాత్రం మళ్ళీ నేను పోయినా అనుకో, నీ అటువంటి నువ్వు పోయినమాట కదా, ఏళ్ళు పెట్టినట్టు కదా, వద్దన్నమాట కదా, ఇవన్నీ ఎందుకంటే నాకు వచ్చేది కాదు, పోయేది కాదు. ఇక్కడ మాత్రం అన్ని ఏరియాలో మాత్రం తిరుగుతా. ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గర పోతా, 4 మాటలు చెప్తా. నాకున్నటువంటి ఏదైతే ఎక్స్పీరియన్స్ ప్రజలకు చెప్తా. సోనియా గాంధీ 6 డిక్లరేషన్ చెప్తా. అదేవిధంగా బీజేపీ ఏం చేస్తుంది, దేశాన్ని విడగొడుతుందని చెప్తా. నఫరత్ చోడో ప్రేమ్ బడావ్ అనేది జనానికి చెప్పగలుగుతా. రైట్, థ్యాంక్ యూ సార్. సో ఇది మొత్తానికి ఆయన మీద తప్పుడు వార్తలు రాస్తున్నారంట. నా క్యారెక్టర్ని డ్యామేజ్ చేసే విధంగా కొంతమంది తప్పుడు వార్తలు రాస్తున్నారు. అది బీజేపీనా లేకపోతే బీఆర్ఎస్ఆ, ఇంకో పార్టీనా. ఖచ్చితంగా పార్లమెంట్ టికెట్ ఇప్పటికీ స్టిల్ ఆశిస్తున్నా నేను. గతంలో బట్టి విక్రమార్క నాకు ఆయన ఇక్కడ తిరగమన్నాడు, పని చేసుకోమన్నాడు, టికెట్ హామీ కూడా ఇచ్చిండు. తీరా ఇప్పుడు వాళ్ళ సతీమణి విషయానికి వచ్చేసరికి ఆయన వాళ్ళ సతీమణి వైపు మొగ్గు చూపుతున్నాడు. నాకు పార్టీలో సముచితమైన స్థానం కల్పించట్లేదు టికెట్ విషయంలో ఆయన చాలా బాధపడుతున్నాడు. అందులో భాగంగానే ఇంటి దగ్గర మౌన దీక్షలో కూర్చున్నాడు.